జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం. మనం పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం. మరి చేసినప్పుడు భార్య భర్త యొక్క ఎడం వైపే కూర్చోవాలని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు భార్య అందరూ కూడా ఎడం వైపే కూర్చుంటున్నారా, కుడివైపు కూర్చుంటున్నారా అంటే నెత్తి మీద కూర్చునేటటువంటి భార్యలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో వేగలేక భర్తలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు శాస్త్ర ప్రకారము ఎడం వైపే భార్య కూర్చోవాలి. ఎందుకంటే వామభాగము అన్నారు. ఇది దక్షిణము అని అంటే ఏంటంటే దక్షిణాచారము వామాచారము అంటాం. వామం అంటే స్త్రీ అని అర్థం. వామాచారం ఫెమినైన్ ఎనర్జీ, కుడివైపు ఉన్నటువంటిది మ్యాస్కులైన్ ఎనర్జీ. అందువల్లనే వ్రతాలు చేసేటప్పుడు చాలామంది ఆడవాళ్ళని చూడండి, కొంతమంది ఎడం చేతికి ఈ యొక్క కంకణాలు కట్టుకుంటారు, కొంతమందికి హోమాలు అవి చేసినప్పుడు కుడి కంకణాలు కడుతూ ఉంటారు. అంటే వ్రతాలకి హోమాలకి కాస్త తేడా ఉంటుంది. వ్రతాలకి మామూలుగా ఎడం వైపు కట్టుకోవచ్చు, ఈ యొక్క హోమాలు ఇవన్నీ చేసేటప్పుడు కుడివైపు కట్టుకోవచ్చు. వ్రతాలకి ఈ యొక్క హోమాలు లాంటి పెద్ద క్రతువులు చేసినప్పుడు ఎడంవైపు కట్టుకోవాలి. అలాగే భార్య కూడా ఎడంవైపు కూర్చోవాలి. ఒకవేళ ఏమన్నా మా భార్య లేదండి అంటే లవకుశల సినిమాల్లో చూడండి, రాముడు వారు సీతాదేవితో మరి కూర్చొని లేనప్పుడు సీతాదేవి ఆల్రెడీ అవతారం సమాప్తి చేసింది. అందువల్ల సీతాదేవి యొక్క విగ్రహాన్ని తన ఎడమ పక్కన కూర్చోబెట్టుకొని సీతాదేవి కట్టుకున్నటువంటి బట్టల్ని తన భుజం మీద వేసుకొని చేస్తారనమాట. సో ఈ విధంగా శాస్త్రాలు పురాణాల నుంచి మొదటి నుంచి అలా వస్తున్నాయి. కాబట్టి భార్య ఎప్పుడు వామాచారం కాబట్టి వామ పద్ధతిలో వామ భాగం ఆమె. అందువల్లనే అర్ధనారీశ్వర తత్వం మనిషి అనేటటువంటి వాడు. దాంట్లో కుడివైపు శివుడైతే ఆ ఎడంవైపు శక్తి అనమాట. అందువలన ఎడంవైపే కట్టుకోవాలి, ఎడంవైపే కూర్చోవాలి, ఎడం చేతికే కట్టుకోవాలి.